అందరికి నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ అందరికీ తెలుసు కదా. మనను చెప్పుల దొంగల కన్నా అసలు చూస్తున్నారు, పైసలు కొడతలేవు, అప్పులు లేవు, గిప్పులు లేవు మాట్లాడుతున్నారు, కానీ అప్పులు మాత్రం చేస్తున్నారు. అప్పులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి పుడుతున్నాయి. ఆర్బీఐ నుంచి 2500 కోట్లు మళ్ళీ నిన్న కూడా తీసుకున్నారు. అప్పులు విషయంలో రేవంత్ రెడ్డి మాటలకు కనిపిస్తున్న చేష్టలకి సంబంధం లేదు. ఎందుకంటే అప్పు పుడుతుంది, అప్పులు చేస్తున్నారు, అంతా నడుస్తుంది. కానీ ఆయన మాటల ఎఫెక్ట్ ఎక్కడ పడ్డది తెలుసా? నిన్న ఒక లేఖ రాశారు. ఎవరంటే తెలంగాణకు చెందిన బిల్డర్స్ మీన్స్ కాంట్రాక్టర్స్, చిన్నవాళ్ళు, అంటే చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకొని బతికేవాళ్ళు, ఉపాధి. నిజానికి తెలంగాణలో పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు లేరు అంటే వాళ్ళు చేస్తలేరు పనులు. మొత్తం ఆంధ్ర కాంట్రాక్టర్ వచ్చేసరికి వెళ్ళిపోయింది వర్క్ అంతా. ఇంకా మన వాళ్ళు చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకుంటారు. ఒక 6 డిపార్ట్మెంట్లకు సంబంధించి 505 కోట్ల రూపాయల కోసం చెప్పులు ఎరిగితే తిరుగుతున్నట్ట వాళ్ళు. రేవంత్ రెడ్డికి లేఖ రాసిన వాళ్ళు. ఆ విషయం మీద మాట్లాడకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్. ఆ లేఖ రాసినారు. లేఖలో ఏం రాసినారంటే రేవంత్ రెడ్డి ఏదైతే మాట్లాడో దాని ఎఫెక్ట్ ఎట్లా ఉందో మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఏమంటారంటే వాళ్ళు, మాకు డబ్బులు పుడతలేవు, మాకు అప్పులు ఇస్తలేరు, గవర్నమెంట్ కాంట్రాక్టులు చేస్తున్నాము అని అంటే మాకు ఎవ్వరు అప్పులు ఇస్తలేరు. కనీసం మొన్నటిదాకా వాళ్ళ వీళ్ళు ఇచ్చిర్రు, ఇప్పుడు గవర్నమెంట్ కాంట్రాక్ట్లా అయితే మీకు ఆ గవర్నమెంట్ మీకు ఇయ్యదు కాబట్టి మీరు అప్పు తీర్చలేరు కాబట్టి మీకు ఇయ్యలేము. ఎట్లుంటుందంటే ఈ చిన్న కాంట్రాక్టర్లు ఎట్లుంటుందంటే రొటేషన్. వీళ్ళేం పెద్ద పెద్ద ఏం చేయరు, ఆ సెక్రటరీ కట్టారు అట్లాంటివి ఏమి ఉండవు. చిన్న చిన్నవి ఆ మోరీలు అక్కడి నుంచి ఇక్కడ వేసి అక్కడి నుంచి ఇక్కడ వేసి క్లీనింగు, మెయింటెనెన్సు. వానాకాలం వస్తుంది కాబట్టి చిన్న చిన్న కాంట్రాక్ట్లు ఇస్తారు. నీళ్ళు పోయే ఉంటాయి కదా, అవన్నీ కూడా క్లీన్ చేయించుడు, చిన్న చిన్న పనులు, అంతా 10 లక్షల లోపు పనులు. 10 లక్షల లోపు ఉన్న వాళ్ళే 505 కోట్లు ఇవ్వాలంట గవర్నమెంట్. 505 కోట్లు ఇవ్వాలంట. అవి కూడా రిలీజ్ చేస్తలేరు. ఏ డిపార్ట్మెంట్ ఉన్నాయంటే అవి R&B శాఖ 100 కోట్లు ఇవ్వాలంట. అంటే అక్కడిక్కడ అస్తారు లేసరిగా చిన్న చిన్న రోడ్లు ఇప్పిస్తారు, గల్లీలులా చిన్న చిన్న కల్వర్ట్ కట్టిస్తారు. తర్వాత వాటర్ బోర్డు 100 కోట్లు. వాటర్ బోర్డు అంటే ఇక పైప్ లైన్లు పలిగిపోవడు, సివరేజ్. తర్వాత RWS అదే మంచినీళ్ళ పైపులు, తర్వాత నీళ్ళ కనెక్షన్స్, కొత్త కాలనీలు లేపించడం అట్లాంటివి. పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ, ఇరిగేషన్ శాఖ, ఇట్లా 505 కోట్లు అంట. ఇంకా చిన్న కాంట్రాక్టర్లు ఉన్నారు, మన ఊరు మనబడి. ఆ కాంట్రాక్టులు అయితే చిన్నగా బాత్రూమ్ కట్టించుడు. ఎంత కడతారు బాత్రూమ్? అయితే ఎంత అవుతుంది? బాత్రూమ్ కడితే 1,00,000 2 లక్షలు ఉంటుంది. అట్లా మొత్తం 202 కోట్లు, 200 చిల్లర కోట్లు, 200 కోట్ల వరకు ఉండొచ్చంట మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. వాళ్ళ ఆ 200 కోట్లు ఇస్తే మొత్తం వాషౌట్. మన ఊరు మనబడి ప్రాజెక్టులో అప్పు అంతా వాషౌట్. అదే మన ఊరు మనబడిలో మెగా కృష్ణారెడ్డి పెయింటింగ్స్, తర్వాత లోపల అంతా మార్పులు చేర్పులు రెనోవేషన్స్ మొత్తం మెగా కృష్ణారెడ్డి చేస్తే మెగా కృష్ణారెడ్డికి డబ్బులు పోయినాయి. మెగా కృష్ణారెడ్డికి డబ్బులు ఇచ్చారు కానీ చిన్న కాంట్రాక్టర్కి ఇవ్వలే పైసలు. ఇప్పుడు వీళ్ళు రొటేషన్ వర్క్, వీళ్ళు ఈ వర్క్ చేస్తారు, దీని పైసలు వస్తే ఇంకో వర్క్ చేస్తారు. ఆడికి బయట ₹2 ఇంట్రెస్ట్, ₹3 ఇంట్రెస్ట్, రకరకాల ఇంట్రెస్ట్ తీసుకొచ్చి చేస్తారు. అలా అంతా మన తెలంగాణలో ఈ చిన్న చిన్న కాంట్రాక్టులు మొత్తం మనోళ్ళే. 10 లక్షల లోపు వర్కులు చిన్న చిన్న పనులు చేసుకుంటారు. కానీ వాళ్ళకి ఈయనకి పైసలు లేవు గవర్నమెంట్కి. ఈ సంవత్సరంన్నరలో అసలు పైసలే ఇస్తలేరంట వాళ్ళు. గవర్నమెంట్ పనులే చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి పనులు అలాటని అయినా సరే ఇస్తలేరు. ఈ 1,80,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు కదా మొత్తం రాష్ట్రము, దానిలో 1,00,000 కోట్లు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకి ఎన్నికనే సరిపోయిందంట. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకి 1,00,000 కోట్లు పంచిర్రు అని ఒక ఆరోపణ వినిపిస్తుంది. 1,00,000 కోట్లు అంటే కమిషన్ కోసం వాళ్ళకి ఇచ్చిర్రు. మా చిన్న చిన్న అమౌంట్ కదా, మాకు ఎవరు ఇస్తారు, మా చిన్న అమౌంట్ ఇచ్చినా. మొన్న బట్టి విక్రమార్క చాంబర్ దగ్గర బయట ధర్నా చేసిండ్రా, వాళ్ళంతా మన కాంట్రాక్టర్లే, అంటే చిన్న చిన్న కాంట్రాక్టర్లు. వాళ్ళకి ఇప్పుడు ఏమైందంటే గవర్నమెంటు ఇస్తలేదు, బయట మార్కెట్లో అప్పు పుట్టకుండా చేసిండ్రు. ఇది ఫస్ట్ ఎఫెక్ట్ కాదు, రేవంత్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ ఎఫెక్ట్ మొత్తం తెలంగాణ మీదే ఉంటుంది. అప్పులు పుడతలేవు, మనం దొంగలాగా చూసిన అనేది తెలంగాణ హోల్ మొత్తం మీద ఉంటుంది. కానీ కింది స్థాయిలో ఇట్లా కనిపిస్తుంది దాని ఎఫెక్ట్. వాళ్ళు అప్పులు చేసి కనీసం గవర్నమెంట్ ఇవ్వకపోయినా అప్పులు చేసి చేస్తారు. ₹2 ఇంట్రెస్ట్కో ఇంతకో తీసుకొస్తే మళ్ళీ అదంతా క్యాలిక్యులేషన్ చేస్తే ఇంతో అంతా మిగులుతుంది. కానీ ఇప్పుడు దాని ఎఫెక్ట్ పడడంతో ఎవరు గవర్నమెంట్ కాంట్రాక్టులకు డబ్బులు ఇస్తలేరంట. ఇంకా గవర్నమెంట్ కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వకపోతే అంటే నమ్ముతలేరు. కాంట్రాక్టర్ నమ్మకం కాదు, ప్రభుత్వాన్ని నమ్ముతలేరు. వీళ్ళు పని చేస్తారు కానీ వాళ్ళు పైసలు ఇయ్యరు. వాళ్ళు పైసలు ఇవ్వకపోతే వీళ్ళు మనకి ఇయ్యరు పైసలు అనేది ఆ అప్పులు ఇచ్చే వాళ్ళు ఉంటాయి కదా, వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంటుంది కదా. అట్లా అసలు
అప్పులే పుడతలేవు. మొత్తం 505 కోట్లు ఇస్తే క్లియర్ అంట. చిన్నవి 1,00,000 కోట్లు ఎక్కడ, 505 కోట్లు ఎక్కడ. 1,00,000 కోట్లు పెద్ద కాంట్రాక్టర్లకు ఇచ్చారు. మెగా కృష్ణారెడ్డికి ఇచ్చారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇచ్చారు, రాఘవ ఇన్ఫ్రా, ఇట్లా వీళ్ళకి సంబంధించిన అన్ని పెద్ద పెద్ద వాళ్ళకి మాత్రం ఇస్తున్నారు. ఈ చిన్న 505 కోట్ల రూపాయలు మాత్రం ఇవ్వలేకపోతున్నారు. ప్లస్ వాళ్ళకి బయట అప్పు పుట్టకుండా చేసిండ్రు. రేవంత్ రెడ్డి రాసిన లేఖలో చాలా అంశాలు వాళ్ళు రాసిర్రు. అసలు మేము పని చేసుకోవాలన్నా చేసుకోకూడదా, మా పరిస్థితి ఏంది, గవర్నమెంట్ క్లారిఫై చేస్తే మా పని మేము చేసుకుంటాం, మేము పని చేయలేము, మాకు అప్పుల మీద పడుతున్నాయి, చాలా ఇబ్బంది అవుతుంది, మాకు ఇవ్వండి. నిన్నమొన్న ఎవరో కాంట్రాక్టర్ గుండెపోటుతో చనిపోయాడు. గవర్నమెంట్ నుంచి డబ్బులు రావాల్సి ఉంటుంది, గవర్నమెంట్ ఇయ్యదు. ఈ 10%, 12%, 16% కమిషన్లు నడుస్తున్నాయి అనేది అందరు చెప్తున్నారు. కానీ చిన్న కాంట్రాక్టర్ దగ్గర తీసుకుంటే వేస్ట్. వీళ్ళ దగ్గర ఒక 5 లక్షలు ఉందనుకో, 10% తీసుకుంటే ఎంత వస్తుంది? గదే 5 కోట్లు ఉందనుకో, ఆయన దగ్గర తీసుకుంటే ఎట్లుంటుంది? చేయక తప్పదు పని, కానీ పెద్ద అమౌంట్ వస్తుంది. మళ్ళీ ప్లస్ ఈ చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఏంటంటే మనోళ్ళు కొద్దిగా బోలా ఉంటారు. పలానా బట్టి విక్రమార్ దగ్గర పోతే లేతే, పలానా ఇంకో మధ్య దగ్గర పోతే, పలానా ఈయన దగ్గర పోతే, పలానా ఆయన దగ్గర పోతే ఏముంది 10% ఇచ్చేసిన మొత్తం డబ్బా కొడతారు మనోళ్ళు. సీఎం రేవంత్ రెడ్డికి బిల్డర్స్ రాసిన లెటర్లా మాకు అప్పులు పుడతలేవు, మా వద్ద డబ్బులు లేవు, కొత్త పనులు చేయనికే ఎవరు అప్పులు కూడా ఇస్తలేరు అని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని ఈ బిల్డర్స్ చిన్న చిన్న బిల్డర్స్ అందరు కలిసి ఒక దుకాణం పెట్టుకున్నారు. R&B శాఖలోనే 18,000 కోట్ల పనులు జరుగుతున్నాయి. 8,000 కోట్ల పనులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇచ్చిండ్రు. పంచాయతీ శాఖలో 10,000 కోట్ల పనులు అవుతున్నాయి, అవి వివిధ దశలో ఉన్నాయి. కనీసం 2,000 కోట్లు కూడా ఇవ్వలేదు. ఏ ఆర్థిక సంవత్సరం కూడా చెల్లింపులు జరగలేదు. మా మీద పనులు చేయకపోతే ఎలాగంటూ ప్రజాప్రతినిధులు కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెస్తున్నారంట. లోకల్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా సమర్పించుకోవాలి వీళ్ళు. గల్లీలో రోడ్ వేయాలంటే కార్పొరేటర్, ఇప్పుడు కార్పొరేటర్ మాజీ కార్పొరేటరు అవసరమైతే అక్కడ ఒకవేళ కాంగ్రెస్ కార్పొరేటర్ కాకుండా ఇంకోరు వేరే ఉన్నారనుకో, కాంగ్రెస్ లీడర్లు ఉంటారు కదా, రేపు కార్పొరేటర్కి పోటీ అనుకున్నారు, వాళ్ళని కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే అధికార పార్టీ మాది, ఆయన మాజీ కార్పొరేటర్ అయిపోయిందని చెప్తారు. ఇట్లా వాళ్ళని చూసుకోవాలి, వీళ్ళని చూసుకోవాలి, అందరి ఒత్తిళ్లతోన ఇబ్బంది అవుతుంది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కాంట్రాక్టర్ ప్రవీణ్ అంట గుండెపోటుతో మృతి చెందిందంట. వాళ్ళు రాసిన లేఖలు రాసిండ్రు. 45 years. ఎలిమినార్లో కూడా ఒక కాంట్రాక్టర్ సేమ్ గుండెపోటుతో చనిపోయాడు. దృష్టిలో ఉంచుకొని దశల వారీగానైనా బిల్లులు చెల్లించాలని చూస్తున్నాం. మృతి చెందిన కాంట్రాక్టర్ ప్రవీణ్ చిత్రపటానికి నివాళులర్పించి పంపించారంట రేవంత్ రెడ్డికి. జీహెచ్ఎంసీ ముందర ఎన్నిసార్లు ధర్నాలు చేసిండ్రు వాళ్ళంతా మన చిన్న కాంట్రాక్టర్లే. పెద్ద కాంట్రాక్టర్లు మంచి షోపుటప్ కారుల్లో వస్తారు, చక్కగా రేవంత్ రెడ్డి ఇంటికి పోతారు, రేవంత్ రెడ్డిని కలుస్తారు. ఆయన చెప్పేస్తాడు ఎవరికో, బట్టి విక్రమార్కకి చెప్పేస్తాడు, బట్టి విక్రమార్క ఆఫీసర్కి చెప్పేస్తాడు, ఆఫీసర్ కింద మీద పడి అడ్జస్ట్ చేసి ఇచ్చేస్తారు. మొన్న హైదరాబాద్ యూనివర్సిటీ 10,000 కోట్ల రూపాయలు తీసుకొని చేంజ్ చేసిండ్రు. ఆ 10,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు పంచిపెట్టిండ్రు. అట్లా 1,00,000 కోట్లు వీళ్ళు ఏం ప్రాజెక్టు కట్టపోనికే, వీళ్ళు ఏం స్కీమ్స్ లాంచ్ చేయకపోవడానికి, ఎవరికి డబ్బులు ఇవ్వడానికి ప్రధానమైన కారణం ఏంటంటే కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చారు. పెద్ద కాంట్రాక్టర్లకే ఇచ్చారు. చిన్న చిన్న కాంట్రాక్టర్లు అందరూ పరిశాలన ఉన్నారు. పెద్ద కాంట్రాక్టర్లకు ఇస్తేనే పైసలు వస్తాయనే భావన ఉండొచ్చు. అట్లా అందరు ఎండబెట్టేసి అటు రైతు భరోసా ఇవ్వకుండా, ఇటు పెన్షన్లు ఇవ్వకుండా, సరిగ్గా హోంగార్డులకు కూడా జీతాలు ఇవ్వకుండా, ఇట్లా చిన్న చిన్న కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకుండా, అసలు ఎక్కడ ఇవ్వకుండా 1,00,000 కోట్లు అడుగుతుంది. అసలు 1,80,000 కోట్లది ఒక వైట్ పేపర్, వీళ్ళు వైట్ పేపర్ల మీద కదా ఎక్కువ డిపెండ్ అయినది. గవర్నమెంట్ రాగానే వైట్ పేపర్ పెట్టారు కదా అసెంబ్లీలో. ఇప్పటి వరకు ఒక వైట్ పేపర్ ఏమని చూద్దాం. 1,80,000 కోట్ల అప్పు ఎక్కడ కట్టారు? వీళ్ళు కట్టిన పాత గవర్నమెంట్ అప్పు 70,000 కోట్లు, 70 నుంచి 75,000 కోట్లు ఉంటుందని చెప్తున్నారు. మిగతా 1,00,000 కోట్లు ఎటుపోయినాయి? ఎవరికి వంచారంటే తీస్తే మొత్తం పెద్ద కాంట్రాక్టర్ జాబితాలే వస్తాయి. ఆర్టీఏ పెడితే కూడా ఎవరు ఇస్తలేరు. ఈ అప్పు తీసుకొచ్చిన పైసలు ఏం చేసిర్రంటే జనాలకి ఎండబెట్టి, చిన్న చిన్న కాంట్రాక్టులకు ఎండబెట్టి, డిగ్రీ కాలేజు మేము ఎగ్జామ్స్ నిర్వహించలేమని చెప్తున్నారు. వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలి, అది కూడా 200 కోట్లు అయిద్దేమో, అది కూడా ఇవ్వలేకపోతున్నారు. ఓన్లీ పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రమే డబ్బులు ఎట్లా రీచ్ అవుతున్నాయి తెలంగాణలో. మిగతా అందరూ జనాలు, విద్యార్థులు, రైతులు, ప్రజలు వీళ్ళందరూ ఎట్లా సఫర్ అవుతున్నారు అంటే వీళ్ళ ఉద్దేశం ఏంది అసలు? అంటే పైసలు వచ్చే కాడనే పని అవుతుందా? పైసలు రానివి ఉత్తాయనంగా. దీన్ని జనం కూడా అర్థం చేసుకోవాలి. ఇది మనకు రావాల్సిన స్కీమ్స్ ఇవ్వడానికి ప్రధానమైన కారణం. మనం అడగొద్దనే అప్పులు పుడతలేవని చెప్తున్నారు. అప్పులు మాత్రం చేస్తున్నారు.
అప్పులు పుట్టకపోతే రేవంత్ రెడ్డి మొన్న ఆ మాట అన్నాడు కదా, అప్పులు పుడతలేవని. దాని తర్వాత 5,000 కోట్ల అప్పు తీసుకున్నది గవర్నమెంట్, 5,000 కోట్లు. ఆ 5,000 కోట్లు కనుక రైతు భరోసా ఇస్తే ఇప్పటికల్లా అయిపోయేది, మొత్తం అందరికీ అయిపోయేది. రేపు వానాకాలం వస్తుంది, మళ్ళీ వానాకాలం ఇవ్వాల్సి వస్తుంది. ఇంతవరకు యాసంగిదే ఇవ్వలేదు. అప్పులు చేసేటివి చేస్తున్నారు కానీ జనాలకు చేరతలేవు. మళ్ళీ ఎక్కడ పోతున్నాయంటే పెద్ద కాంట్రాక్టర్ల జేబుల్లోకి పోతున్నాయి. వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళకు కూడా కొన్ని ఇవ్వండి, చిన్న కాంట్రాక్టర్కి ఇవ్వండి, జనాలకు స్కీమ్స్ ఇవ్వండి. అంటే వీళ్ళకి ఇస్తే ఏం కావు, జనాలకు పెన్షన్ ఇచ్చారు 4,000 ఏమొస్తుంది, ఏమన్నా కమిషన్ వస్తుందా? రైతు భరోసా ఇస్తే ఏమన్నా డబ్బులు వస్తాయా వాళ్ళకు? ఏం రావు. కాంట్రాక్టర్లకు ఇస్తే పైసలు వస్తాయి అనుకుంటున్నారేమో. ఏమవుతుందో కానీ మొత్తం తెచ్చిన అప్పు డబ్బులు మొత్తం పెద్ద కాంట్రాక్టర్లకు పెట్టి మిగతా మొత్తం అందరిని ఎండబెట్టేసింది గవర్నమెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.